ప్రకాశం జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. దర్శి మండలంలోని బొట్లపాలెం, పొతకమూరు, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో వీధుల్లో కనిపించిన వారిపై ఒక్కసారిగా దాడి చేసిన పిచ్చికుక్క 2 చిన్నారులతో పాటు మొత్తం 14 మందిని గాయపరిచింది. ఓ పశువుపై కూడా దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్సతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అందించారు. ఈ ఘటనతో గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. చిన్నారులను ఇళ్ల నుంచి బయటకు పంపేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. పిచ్చికుక్కను వెంటనే పట్టుకుని రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కట్టు కట్టకూడదని అంత నా పేరు కిషోర్, మాది బొట్లపాలెం గ్రామం. ఒక పిచ్చికుక్క పాపిరెడ్డిపాలెం, పతకమూరు, బొట్లపాలెం గ్రామంలో ఒక 14 మంది మీద దాడి చేసింది. మాకు ఆ పిచ్చికుక్కల నుండి మమ్మల్ని కాపాడాలని అధికారులు కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రఫీ అండి. సిహెచ్సి దర్శి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మనకి వారు మార్నింగ్ ఏంటంటే 7 కుక్క కరిచిన కేసులు వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. మనకి ఎక్కడి నుంచి అంటే బొట్లపాలెము, పతకమూరు, పాపిరెడ్డిపాలెం ఊళ్ళ నుంచి వచ్చారన్నమాట. వీళ్ళు మార్నింగ్ ఉదయం 5:30, 6 ఆ టైంలో కరిచిన కుక్క కరిచిందని వచ్చారు. వీళ్ళందరికీ మన దగ్గర మనము రేబీస్ వ్యాక్సిన్, అవసరమైన వాళ్ళకి రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ వేసాము. దానిలో ఒకరికి మాత్రం పెదవి చీలి ఉండడం వల్ల మెరుగైన వైద్యం కోసము మనము జీజే చోంగోల్కి రిఫర్ చేయడం జరిగిందండి.